ఉత్తరాంధ్ర సుశిక్షణ శంకుస్థాపనకు వచ్చినప్పుడు అప్పుడప్పుడే కొత్తగా ప్రజారాజ్యం పెట్టడం దానికి సంబంధించి కొంతమంది ఈ ఈ రాజశేఖర రెడ్డి గారితో మీటింగ్ ఏదైతే ఉందో ఇందులో కలిసి ఆ ప్రజారాజ్యమా లేదంటే XYZ ఏదో ఒక పార్టీ వాళ్ళు వచ్చి అక్కడ డౌన్ డౌన్ వైఎస్ఆర్ ప్రాజెక్ట్ తీయాలి, వైఎస్ఆర్ డౌన్ డౌన్ అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ జనరల్గా ఏ నాయకుడైనా వాళ్ళు తీసి ఏంటి గొడవ అనేటువంటి ఒక ముఖ్యమంత్రి హోదాలో అన్నోడు చెప్పవచ్చు. ఒక్క 2 seconds స్పీచ్ ఆపారు, అలా చూశారు వాళ్ళు కాదు అరుస్తున్నారు. అందులో ఎవరు గట్టిగా అరుస్తున్నారో చూసారు, లీడర్ ఇలా తీసారు, ఇలా తీసిరా అన్నారు. వస్తున్నప్పుడు చూడండి, మన సినిమాలో చూస్తుంటాం చైన్లతో బంధించేస్తే ఎలా అనుకొని వస్తుంటారు. ఆ టైప్లో పోలీసులు పట్టుకుంటే ఇలాగ అనుకుని స్టేజ్ మీద మంచి ఆవేశంతో వచ్చాడు. రాగానే రాజశేఖర రెడ్డి గారు, ఏమ్మా నేను ఉన్నాను కదా, ఏంటి నీ సమస్య ఏంటి, ఎందుకు అలా నువ్వు డిమాండ్ చేసి, ఏం నీ ప్రాబ్లం ఏంటి చెప్పాను చేసి అంతున్న వ్యక్తి ఒక్కసారే రాజశేఖర రెడ్డి గారు భగవంతుడు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడిపోయి మా ఊరు మునిగిపోకుండా చాలు సార్, మీరు దేవుడు సార్ అని చెప్పి సమస్య పూర్తిగా విన్న తర్వాత అంటే అంత చక్కగా, అంటే ఆ సమస్యని ఎలా పరిష్కరించారు, వాళ్ళు పైకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ సమస్య తెలియదు, వాళ్ళు ఎందుకు గొడవ చేస్తున్నారో తెలియదు, సమస్య కూడా సాల్వ్ అవుతుంది. వాళ్ళని పిలిచి ఒక వ్యక్తిని స్టేజ్ మీద ఆందోళన చేస్తున్న వ్యక్తిని స్టేజ్ మీదకి పిలిచి మాట్లాడి ఈ సమస్య ఏంటని చెప్పి ఆ వెంటనే అక్కడ స్టేజ్ మీదే నీ ఊరు మొదలదు నాది హామీ అని చెప్తే నువ్వు డౌన్ అనే వ్యక్తి నిమిషాల్లో వైఎస్ఆర్ జిందాబాద్ ఆ చరిష్మా ఆయన మాట్లాడేటాడు. అంటే ప్రతి ఒక్కరిని కూడా అంత చక్కగా ఎక్కడ మొహంలో కోపం. అందరూ స్టేజ్ మీద ఉన్నారు సార్, స్టేజ్ మీద అందరూ స్టేజ్ మీద ఆశ్చర్యపోయి ఉంటారు కదా చాలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, ఇప్పటికి కూడా మాట్లాడితే గూస్ బంప్స్ వస్తుంటాయి, ఇంత దీనిగా ఉంటారు.